ప్రార్థన విషయంలో సాతాను ఏర్పాటు చేసే రెండో ఇబ్బందులు ఏంటంటే, మొదటిది విశ్వాసిని ప్రార్థన చేయకుండా ఆపుతాడు. ఒకవేళ విశ్వాసి ఏదైనా సందర్భంలో అతన్ని అధిగమించి సాతాన్ని అధిగమించి ప్రార్థన చేస్తే, రెండోదిగా సాతాను చేసే పని ఆ ప్రార్థనకి ప్రతిఫలం లేకుండా చేస్తాడు, వ్యర్థమైపోయేలా చేస్తాడు. ఎలాగనంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసిన నోటితో నువ్వు ఎవరినైనా తునీకరిస్తున్నట్లయితే, ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లయితే, నీ నోరు లేదా నోటితో మాట్లాడేటువంటి మాటలు సరిగా లేవు, దేవునికి అంగీకారంగా లేవు, నీ హృదయ ఆలోచనలు అంగీకారంగా లేవు, లేదా మన జీవితం దేవునికి అంగీకారంగా లేనప్పుడు ఆ ప్రార్థన నిష్ప్రయోజనంగా మిగిలిపోద్ది. జాగ్రత్త. సొంకరి ప్రార్థన దేవుడికి అంగీకారమైంది, పరిచయుడి యొక్క ప్రార్థన అంగీకారం కాలేదు. కారణం ఏంటి అని అంటే, ఆయన ఏ నోటితో ప్రార్థన చేశాడో ఆ నోటిని కాచుకునే విషయంలో ఆయన విఫలమయ్యాడు.